రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వీకోట, నంగిలి, కోలారు, చిక్బలాపూరు మార్కెట్లో రోజా, చామంతితో పాటు బంతిపూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో తడిపూలు వచ్చేసి 50 రూపాయలతో నుండి 100 రూపాయలు సెంటర్లో, ఇక పొడి పూలు వచ్చేసి 100 రూపాయలతో నుండి 170 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక సెంట్ వైట్ పొడి పూలు వచ్చేసి 140 రూపాయలు, తేమ పూలు వచ్చేసి 70 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ ఎల్లో పొడి పూలు 70 రూపాయలు, తడి పూలు 50 రూపాయలతో నుండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి తడి పూలు 80 రూపాయలతో నుండి 100 రూపాయలు, పొడి పూలు బెస్ట్ ఉంటే 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక వైలెట్ చామంతి, చాక్లెట్ చామంతి వచ్చేసి 140 రూపాయలు, 150 రూపాయల దాకా పొడి పూలు, తేమ లేని పూలు 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 120 రూపాయలు, మీడియం క్వాలిటీలంతా కూడా 100 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పొడి పూలు 18 రూపాయలు, తడి పూలు 10 నుండి 12 రూపాయల దాకా ఎల్లో బంతి పూలు పలకడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ బంతి పూలు, పొడి పూలు, తేమ లేని పూలు వచ్చేసి 20 రూపాయలు, ఇక తేమ ఉండే పూలంతా కూడా 15 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ముఖ్యంగా గత 2 రోజులుగా వర్షం కురుస్తూ ఉండే దానివల్ల పూలంతా కూడా తేమగా రావడంతో రేట్లోనే భారీగా తగ్గుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి 100 నుండి 130 రూపాయలు సెంటర్లో, ఇక సెంట్ వైట్ 100 నుండి 110 రూపాయలు, ఇక వైలెట్ చామంతి, చాక్లెట్ చామంతి 90 రూపాయలతో ఉండి 115 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి 145 రూపాయలు, ఇక పూర్ణిమ ఎల్లో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ నంగిల్ మార్కెట్లో 90-95 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అరకాసి వచ్చేసి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి తడిపూలు వచ్చేసి మనకు 5 నుండి 10-12 రూపాయలు తడిపూలు, ఇక పొడి పూలు వచ్చేసి 15 రూపాయల దాకా ఆరెంజ్ బంతిపూలు పోవడం అయితే జరిగింది. ఇక ఎల్లో బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు తడిపూలు వచ్చేసి 5 నుండి 10 రూపాయల లోపలే, ఇక పొడి పూలు వచ్చేసి 10 నుండి 12, 13, 15 రూపాయల దాకా పొడి పూలు బెస్ట్లు ఉంటే 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో సెంటర్లో టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 100 రూపాయలతో ఉండి 140 రూపాయలు సెంటర్లో, సెంట్ వైట్ 110 రూపాయలు, వైలెట్ చామంతి, చాక్లెట్ చామంతి 90 రూపాయలతో ఉండి 105 రూపాయలు, ఇక ఐశ్వర్య చామంతి 150 రూపాయలు బెస్ట్ ఉంటే 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ వచ్చేసి 60 రూపాయలతో ఉండి 75 రూపాయల వరకు కూడా పూర్ణిమ ఎల్లో పోవడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 100 రూపాయలు కిలో రోజా పూలు కోలార్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 15 రూపాయలు, పొడి పూలు మాత్రమే చెప్తున్నాను, తడి పూలు కాదు, పొడి పూలు మాత్రం 15 రూపాయలు, తడి పూలు అంతా కూడా 10 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ బంతిపూల విషయానికి వస్తే పొడి పూలు 18 రూపాయలు, తేమ లేని పూలు 18 రూపాయలు ఆరెంజ్ బంతిపూలు, ఇక తేమ ఉండేవంతా 15 రూపాయల ధర లోపలనే కూడా పోవడం అయితే జరిగింది. ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కూడా 10 నుండి 15 రూపాయలు వచ్చేసి పొడి పూలు, ఆరెంజ్ బంతిపూలు, ఎల్లో బంతిపూలు 10 నుండి 15 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది. తడి ఉండే పూలు మాత్రం అంతా ఎక్కువగా నీళ్ళు ఉండడం వల్ల రేట్లోనే 10 రూపాయల లోపలనే కూడా పోవడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు మార్కెట్ వివరాలు.